గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గద్దర్ గారి జయంతి కార్యక్రమం నిర్వహించటం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఈ తెలంగాణ ఉద్యమంతో పాటు పీడిత ప్రజల పక్షాన మొదటి నుంచి గలం విప్పి గజ్జెకట్టి ప్రజల గొంతుకై నిలిచినటువంటి వ్యక్తి గద్దర్ గారు. ఆ గద్దర్ గారు జీవితాంతం ప్రజల కోసం పరితపించినటువంటి వ్యక్తి. ఈ దోపిడీ విముక్తి జరగాలని, అట్లాగే వివక్షత పోవాలని, ప్రజలందరికీ సమానమైనటువంటి అవకాశాలు దక్కాలనేటువంటి ఏకైక లక్ష్యంతో తన జీవితాంతం పోరాడి తుదకంట నిలబడ్డటువంటి ఏకైక వ్యక్తి గద్దర్ గారు. ఆ గద్దర్ గారి పట్ల ఈరోజు ఉన్నటువంటి బీజేపీ పాలకుల యొక్క వ్యవహార శైలి అత్యంత దారుణంగా ఉంది. నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిందనే పేరుతోటి ఈరోజు పద్మశ్రీ అవార్డుకి ఆయనకి ఎట్లిస్తామనే పద్ధతుల్లో ఈరోజు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మాట్లాడటం అంటే, ఈరోజు ప్రజా సమస్యలపైన ఎవరు మాట్లాడినా ఇదే వైఖరి బీజేపీ అనుసరిస్తుంది అనేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. గద్దర్కి ఈ ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీతో పని లేదు. ప్రజలందరూ కలిసి గద్దర్ ఈరోజు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిండు. పద్మశ్రీ వస్తే ఆయనకు వచ్చే కీర్తి లేదు, పోయే అపకీర్తి అంతకన్నా లేదు. కాబట్టి గద్దర్ ఈ భూమి ఉన్నంతకాలం, ఈ వ్యవస్థ ఉన్నంతకాలం ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉంటారు. అట్లాంటి వ్యక్తుల్ని గౌరవించటం అంటే ఆ ప్రజలకి గౌరవంగా మిగులుతుంది. లేకపోతే ఈ ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఉంది. గద్దర్కి సిపిఎం పార్టీ తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గద్దర్ చూపిన మార్గంలో ఈ దోపిడీ వ్యవస్థ పోవాలా, సమాజం నిర్మాణం జరగాలనేటువంటి లక్ష్యంతో సిపిఎం పార్టీ కూడా కృషి చేస్తుందని తెలియజేస్తాం. సింగర్ నిజామాబాద్. మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, అక్కలకి, అన్నలకి, ప్రతి ఒక్కరికి మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు గద్దరన్న జయంతి కాబట్టి అందరం ఒక మంచి, మరి గద్దరన్న చాలా పాటలు రాసిండు. ఆయన ఎన్నో అద్భుతమైన పాటలు రాసిండు కాబట్టి అన్న రాసిన పాటనే ఒకటి ఇప్పుడు వాడు. మోలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో, మోలచ్చ గుమ్మడి నిండు మసనాడు, మోలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో, మోలచ్చ గుమ్మడి నిండు మసనాడు, మోలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టెనాని, మోలచ్చ గుమ్మడి నిండు మసనాడు, మోలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టెనాని, మోలచ్చ గుమ్మడి అక్క దొంగి చూడలేదు, మోలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడలేదు, మోలచ్చ గుమ్మడి నిండు వాసనాడు, మోలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టెనాని, మోలచ్చ గుమ్మడి అక్క దొంగి చూడలేదు, మోలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడలేదు, మోలచ్చ గుమ్మడి నిండు వాసనాడు, మోలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టెనాని, మోలచ్చ గుమ్మడి సిత్త కంపలేసుకొని, మోలచ్చ గుమ్మడి సిత్త కుంటిలయ్యబోతే, మోలచ్చ గుమ్మడి నిండు వాసనాడు, మోలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టెనాని.
నాగన్న పడిగ ఇంటి ఓ లచ్చ గుమ్మడి గొడుగు పట్టి రాడమ్మో ఓ లచ్చ గుమ్మడి మరిగింద్ర నోట్ల వేసి ఓ మరి నిజంగానే నేను చాలాసార్లు విన్నా వయసులో చిన్నదాన్ని కావచ్చు అని చిన్నపిల్లలకు వడ్ల గింజలు నోట్లేసి చంపేస్తారు అని అది ఎంతవరకు నిజమో కానీ నిజంగా గద్దరన్నకు కళాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ అక్షరం ఇలా రాయడము నాకైతే చాలా బాధాకరంగా ఉన్నది. అన్న అవన్నీ చూసిండు కాబట్టే ఇవన్నీ రాసిండు కావచ్చు. వడ్ల గింజ నోట్లే వేసి ఓ లచ్చ గుమ్మడి గుంటూరుకి చంపబోతే ఓ లచ్చ గుమ్మడి మన రమేష్ గారు వచ్చిండ్రు. అలాగే రామారావు గారు కూడా ఒక 2 నిమిషాలు రాబోతున్నారు. మరి వారు రాగానే రక్షణ గురించి రాసిండు అవునా కదా, అంటే ఆడపిల్లల గురించి లేడీస్ గురించి మరి లేడీస్ని ఎంత బాధ పెడుతున్నారు అనే విషయం పైన అవన్నిటిపైన రాసిండు కాబట్టి ఎక్కువ ఆడల పైన అన్నావు మా సాయిలన్న చూస్తలేడు. మరి ఇంకొకటి మంచి పాట గద్దరన్న రాసిన పాటనే మరి భార్య ప్రశ్న అడుగుతున్నది అన్నలకు. తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది అరగక వంటానంటావు బాబో ముద్దుల బాబో, ఒక్క ప్రశ్న అడుగు చెప్పుతావు బాబా. ఇక మా బావ మీద మా ఆయన మీద వాడుకుంటుంది. ఇక తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది అరగక వంటానంటావు బాబో ముద్దుల బాబో, ఒక్క ప్రశ్న అడుగు చెప్పుతావు బాబా. ఒక్క ప్రశ్న అడుగు చెప్పుతావు బాబా. తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది అరగక వంటానంటావు బాబో ముద్దుల బాబో, ఒక్క ప్రశ్న అడుగు చెప్పుతావు బాబా. ఒక్క ప్రశ్న అడుగు చెప్పుతావు బాబా.
పోతాము ఇప్పుడు చెప్పు తిట్టుడికెంత అడుగుడికెంత తోడుగుంటావో తొంగపోతావో బాబో ముద్దుల బాబో ఒక్క ప్రశ్నడు అవన్నీ ఆలోచించి ఒక పాట రాయడం జరిగింది గద్దరన్న. మరొకసారి గద్దరన్నకు కళాభివందనాలు. మనము బౌద్ధులం కాబట్టి జ్యోతి ప్రజలు అనేది ఏముండదు జయంతి సందర్భంగా మరి పూలమాల వేసిన తర్వాత అందరూ పూలతోని నివాళులు అర్పిస్తారు. మరి ఈ కార్యక్రమానికి మరి అందరికీ స్వాగతం పలకాలని మా విజయ్ గారికి నిజామాబాద్ జిల్లా గద్దర్ ఫౌండేషన్ వారు ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. అధ్యక్షులుగా గైని గంగారాం గారు ఈ సభకి సభాధ్యక్షులుగా ఉంటారు. సభాధ్యక్షులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే బాబురావు గారు ప్రధాన కార్యదర్శి, ఫౌండర్ ఆఫ్ గద్దర్ అసోసియేషన్, అండ్ రమేష్ గారు సిపిఎం గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. జోహార్ గద్దరన్న, గద్దరన్న ఆశయాలు अमर है अमर है गद्दारना अमर है अमर है गद्दारना अमर है अमर है जोहार गद्दारनको जोहार 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 गद्दारनको जोहार जोहार अमर है गद्दारना अमर है अमर है अमर है गद्दारना अमर है अमर है సాధిద్దాం గద్దరన్న ఆశయాలను సాధిద్దాం గద్దరన్న ఆశయాలను సాధిద్దాం పట్టుకోవాలి గట్టిగా. అమ్మ కొంచెం పెట్టు. అమ్మ అది చూడమ్మా. జోహార్ గద్దరన్నకు జోహార్ 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 గద్దరన్నకు. అక్కడనే అమ్మ మీరు రైట్ అది ఉండండి అన్న ఈ ఫోటో సెషన్ మళ్ళీ పెడదాం. ఫోటో కాదు, పూలు అర్పణ చేయమ్మా. ఓకే అమ్మ, నువ్వు కూడా చేసి వచ్చేసి ఫీల్ అవుతారేమో వచ్చేసి కాబట్టి ఈ చేపిద్దాం. సభాధ్యక్షులు సభను నిర్వర్తిస్తారు. మొట్టమొదటిసారిగా నిజామాబాద్లో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఉద్దేశము గద్దరన్న చరిత్ర ఎవరికి తెలియదు కాదు. మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఆయన ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళినటువంటి మొట్టమొదటి యోధుడు, సామాజిక యోధుడు గద్దరన్న. మరి ఈ గద్దరన్న జ్ఞాప్తిని, ఆయన త్యాగాలను, ఆయన చేసిన ఫలితాన్ని మనం ముందుకు తీసుకుపోవాలంటే ఒకే ఒకటి, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ భావితరాలకు, ఇప్పుడైతే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ తెలుసు గద్దరన్న అంటే ఏందని. అన్ని పార్టీలకు తెలుసు, అన్ని కులాలకు తెలుసు, అన్ని మతాలకు తెలుసు. ఆయన సార్వజనికుడు. ఒక దళిత కుటుంబంలో పుట్టి సామాజిక న్యాయం కోసం ఏదైతే ఆనాటి ఉన్నటువంటి రాజహింసను ఆయన ఎదుర్కొని సాయుధ పోరాటంలో కూడా మరి గద్దర్ అనే పేరు ఎలా వచ్చిందో మేము ప్రెస్ నోట్లో రాసాము. గద్దర్ అన్న పేరు విఠలరావు అన్న. ఆయన ఇక్కడ మన తూఫాన్ గజ్వెల్ నియోజకవర్గంలో జన్మించి వాళ్ళ ఫాదర్ రీత్యా వచ్చినటువంటి ఆ సంస్కృతి ఆయనకు అబ్బింది. వాళ్ళ ఫాదర్ కూడా ఆ రోజే మంచి వెళ్ళి
ఆ మహారాష్ట్ర నుంచి ఏదైతే ఔరంగాబాద్ నుంచి నాందేడ్ లైన్ వేయడం కానీ మరాఠవాడ యూనివర్సిటీ నిర్మాణంలో కానీ ఒక సివిల్ కాంట్రాక్ట్ తీసుకొని చిన్న చిన్న కాంట్రాక్ట్ తీసుకొని రాత్రి వేళలో ఆయన నిద్రపోకుండా బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని, పులే ఆలోచన విధానాన్ని, సావిత్రిబాయి ఆలోచన విధానాన్ని రాత్రి అందరికీ కూర్చోబెట్టి బోధించేవాడు. పాటల రూపంలో మాటల రూపంలో బోధించి ఆ రోజే అందరికి కూడా జాగృతం చేసినటువంటి నైపుణ్యమే గద్దర్ గారికి వచ్చింది. మరి నేను చాలా సమయం తీసుకోకుండా ముఖ్యంగా ఒకటే చెప్తున్నా, మరి ఏదైతే గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తప్పకుండా గద్దర్ విగ్రహం నెక్స్ట్ జయంతి వరకు ఆయన పెద్ద విగ్రహం రూపంలో ఆయన విగ్రహం దగ్గరనే అందరూ కూడా సహకరించాలి. మంచి ఫౌండేషన్ ఏర్పడ్డది. తప్పకుండా గద్దరన్న జ్ఞాప్తిని నిజంగా గద్దరన్న మనం అభిమానులు అయితే ఆయన ఆశ సాధన కోసం పనిచేయాలని పుట్టిందే ఈ గద్దర్ ఫౌండేషన్. కుటుంబంలో పుట్టి మరి అన్ని వేళల్లో మరి అదేవిధంగా ఆ రోజు చేసినటువంటి రైతాంగ పోరాటంలో కావచ్చు, అగ్రకులాలు నిజాం పీరియడ్లో కూడా ఆయన మరి ఈ రైతాంగ పోరాటంలో మహబూబ్లో పాట రాయడం కావచ్చు, మరి అలాగే మరి ఆపర రిక్షోడా నీ ఏంట నేను వస్తే పాట కావచ్చు నుంచి బయటకు వచ్చి గదర్ అనే పార్టీ పంజాబ్లో పుట్టి భగత్ సింగ్ కూడా అందులో మెంబరే. ఆయన ఉన్న అటువంటి ఉద్యమ పార్టీ అక్కడ ఉండి స్వాతంత్ర పోరాటంలో ఎలాగైతే మరి విజయాలు సాధిస్తున్నాను, అలాగే ఈయనకు గద్దర్ పేరు పెట్టాలనేది చాలామంది అభిమానులు, ముఖ్యంగా మరి బి నరసింహరావు అని అప్పుడు మహబూబ్ సినిమా నిర్మాత, దర్శకుడు, కవి అన్ని తెలంగాణలో ఒక ఆణిముత్యం. అలాంటి వారు పెట్టిన పేరే ఈ గద్దర్. కాబట్టి ఈ గద్దర్ని మనం నిజామాబాద్లో మర్చిపోకుండా ఆయన ఆశయ సాధన కోసం ఇది చిరు ప్రయత్నమే మాది. తప్పకుండా గ్రామాన ఆయన ఆశయ సాధన కోసం గద్దర్ జీవించినట్టు భావి తరాలకు గద్దర్ అంటే ఎవరో తెలిసేటట్టు మేము తప్పకుండా ఈ యొక్క ఫౌండేషన్ నుంచి ముందుకు తీసుకెళ్తాం. మరి భవిష్యత్తులో మరి అందరు కూడా త్వరలోనే ఈ యొక్క విగ్రహ కమిటీని కూడా, నిర్మాణ కమిటీని కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. ఏర్పాటు చేసుకొని మంచి కూడెల్లో ఆయన పెద్ద విగ్రహం మరి చూసినట్టయితే గద్దర్ అన్న ఉట్టిపడేటట్టు మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని ఈ సభాధ్యక్షుడిగా, అలాగే ఈ యొక్క ఫౌండేషన్ అధ్యక్షులుగా నేను ఈరోజు ఆయన జన్మదినకు అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన త్యాగాలను ముందుకు తీసుకెళ్తాం మరొకసారి ప్రమాణపూర్వకంగా చెప్తూ. మరి చాలా లేట్ అయింది, అయినా కూడా చాలామంది వచ్చారు. మహిళలు దయచేసి చుట్టుపక్కల కూర్చోబెట్టినది ఏమనుకోవద్దు. మా ప్రయత్నం ఏంటంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల బయట పెట్టలేకపోయినాం. అలాగే మన సిపిఎం వాళ్ళు ఆదరించి మన రమేష్ అన్న, మా రామ్మోహన్ రావు సహాయంతో నేను ఈరోజు ఇక్కడ పెట్టుకోగలిగినాం. నెక్స్ట్ భూమి పూజకు వెన్నెలక్క వస్తున్నారు, గద్దర్ గారి కూతురు. అప్పుడు ఎలక్షన్ కోడ్ వెళ్ళిన తర్వాత పెద్ద సంఖ్యలో ఇచ్చేసి భూమి పూజ జరిపించుకున్నాం. అప్పుడు ఎక్కువ మందిని అవకాశం ఇచ్చి ఎక్కువ మందిని కూడా మనం గ్యాదరింగ్ చేసి బయటకు తీసుకెళ్దామని కోరుతూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇంతకుముందు వచ్చిన కరిపే రవీందర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా, బీసీల నాయకుడు, బీసీల యోధుడు కరిపే రవీందర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్, ఈ ఫౌండేషన్ తరఫున మళ్ళీ సోషల్ యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి? విగ్రహ నిర్మాణంలో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తారు. లేట్ అయినందుకు సరే. అలాగే నీరే లక్ష్మణ్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దళితుల మీద ఏ అన్యాయం జరిగినా నేనుంటానని వస్తారు. కాబట్టి హుసేన్ భాయ్ ఈరోజు ఫ్రైడే కావడం వల్ల కొద్దిగా తన ముందు మాట్లాడి ఆయన ఎంతసేపు ఉంటే అంతసేపు మాకు ఈరోజు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విప్లవకారుడు, సామాజిక సమాజంలో ఒక మార్పును తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా తన తనువును చాలించిన ప్రజాయుద్ధ రద్దనౌగా
యుద్ధ గద్ద నౌక ప్రజా నాయకుడు గద్దర్ గారు వారి యొక్క జయంతి జరుపుకోవడం, అదేవిధంగా ప్రత్యేకించి గద్దర్ ఫౌండేషన్ని స్థాపించడం నేను అనుకుంటాను అంటే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే రెండవది వేణి గంగారాం గారు వారి యొక్క బృందం గద్దర్ ఫౌండేషన్ని స్థాపించి గద్దర్ జయంతిని జరుపుకోవడం చాలా అభినందనీయం. ఏం చేయాలి అసలు వాస్తవానికి అయితే రెండు మూడు విషయాలు చెప్తాను. నేను నా బాల్యంలో గ్రామంలో చదువుకున్నప్పుడు నాది కరీంనగర్ జిల్లా, దాదాపుగా 35 years అవుతుంది నిజామాబాద్కి వచ్చి. అక్కడ గ్రామంలో చిన్నప్పుడు హై స్కూల్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున రావుస్ ఉండేవాడు. ఈ రావుస్ యొక్క చాలా ఘోరంగా అంటే ఒక దళితుల్ని ఎంత ఘోరంగా అవమానించేవారో మీ అందరూ తెలుసు. అయితే వారి యొక్క బాధలు తట్టుకోలేక చాలా మంది ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకోవడం, ఆ తర్వాత ఊరు నుంచి దూరంగా ఉంచడం అనేది జరిగే విషయమే. ఎప్పుడైతే ఈ మూమెంట్ వచ్చిందో, పీపుల్స్ వార్ మూమెంట్ వచ్చిందో, వరంగల్ నుంచి శ్రీకాకుళం నుంచి వరంగల్ నుంచి నిజామాబాద్ వచ్చిన తర్వాత నేను కరీంనగర్లో ఉన్నాను కాబట్టి అక్కడ రైకల్ మండలం కట్టకుండా అనే గ్రామం ఉండేది. అక్కడ నేను నా యొక్క సేవక్ వారికి నా యొక్క విద్య జరిగింది. అక్కడ చాలా ఘోరంగా ఉండేది అసలు దళితులపై రావుస్, అక్కడ రావుస్ పెద్దరికం ఉండేది. ఆ రకంగా ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళు వాళ్తారు. అదే కాన్సెప్ట్ తోని మన గద్దర్ ఫౌండేషన్ కూడా పోతుంది. మరి ఇప్పుడు వచ్చిన మన ఇందూరు చిన్న గద్దరు మరి వేదిక మీదకి రావాల్సిందిగా అసగంగారు చెప్పడం ద్వారా అవ్వాలా ఆయన ఆశయ సాధన కోసం ఆయనే ఉండాలని కోరుకుంటూ, అలాగే ఒక పాటతో మళ్ళీ మిగతా కార్యక్రమం నడుచుకుంటాం. వచ్చిన సోషల్ మనిషి మన జీవితాన్ని త్యాగం చేసినటువంటి 3 బుల్లెట్లు మనలో ఎక్కువ శాతం 20 ఏళ్ళు నేను కోరెటి వెంకన్న గారితో చేసిన, ఒక 5 సంవత్సరాలు అట్లా అన్నతోనే నాకు ఉన్నది. కానీ గద్దరన్నతో ఎవరు అంటే కళాకారులు ఎవరు సావాసం చేసినా చేయకపోయినా ఈరోజు జానపద కళాకారులకు నిలయం తెలంగాణ అంటే దానికి మెయిన్ కారకుడు గద్దరన్న అని చెప్పడంలో ఈ సభాముఖంగా నేను ఆత్మసాక్షిగా చెప్తున్నాను. భూతల్లి బిడ్డలు చిగురించిన కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు మాకేనని బల 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 మా భూములు మాకేనని నల్లబడ్డ రాగమా తిరగబడ్డ కాలమా నల్లబడ్డ రాగమా తిరగబడ్డ కాలమా పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా ఓరు తెలంగాణమా ఓరు తెలంగాణమా కృష్ణమ్మ అమ్మానికి వందనం. గోదావరి అలల మీద కోటి కలల గానమ కృష్ణమ్మ పరుగులకు బల 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 కృష్ణమ్మ పరుగులకు నరుగుల ఆహారమా మా నీళ్ళు మాకేనని బల 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 మా నీళ్ళు మాకేనని కల్పుల కోలాటమా కన్నీటి గానమా కల్పుల కోలాటమా కన్నీటి గానమా కొడుతున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా ఓరు తెలంగాణమా ఓరు తెలంగాణమా ఓరు నాది ప్రాణమా ఓరు నాది ప్రాణమా ఓరు నాది ప్రాణమా. మరి ఇది ఒక్కటే కాదు సార్, అందరికీ పేరు పేరున నేను కళాభివందనాలు మరొకసారి తెలియజేస్తున్నా. మంచిగా అనిపిస్తున్నది నాకు ఈ ప్రోగ్రామ్. చాలా చిన్నదైనప్పటికీ అంటే చిన్న హాల్ అయినప్పటికీ కూడా నాకు కళాకారుడు అనేవాడు సమాజానికి ఉపయోగపడాలి. కానీ ఇప్పుడు కళలన్నీ కులాలైనవి. కళలు కులాల కోసం పనిచేస్తున్నాయి కానీ సమాజం కోసం పనిచేస్తలేదు. అదొకటి నాకు బాధేస్తున్నది. నా పర్సనల్గా మాట్లాడుతున్నాను. ఇది అది కాదు. కలం కానీ ఈ కళాకారుడు కానీ కేవలం సమాజ వృద్ధి కోసమే పనిచేయాలనేది నా అభిప్రాయం. సో గద్దరన్న వారసత్వంలో మాలాంటి వాళ్ళ ఉంటారు, ఇంకా లేరని కాదు. కేవలం డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు కాదు. ఎక్కడ సమాజంలో ఏదైనా అన్యాయం ఎదురవుతుంది పేదవాళ్ళకంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు ఉంటారు. ఇంతమందిలో సభా సాక్షి చెప్తున్నా, మీరు ఎవరైనా పిలవండి, నేను వస్తాను ఖచ్చితంగా. గద్దరన్న వారసులుగా మేము ఉంటామని మనస్ఫూర్తిగా గద్దరన్న సాక్షిగా మేము ప్రమాణం చేస్తున్నాం. పొద్దు తీరు తుడుపు పొద్దును ముతాడే తొలి పొద్దును ముతాడే అడవిలో వెన్నెలమ్మ ఆకును ముద్దాడే చిగురాకును ముద్దాడే ఒలిరాహోలో ఒలిరాహోలా 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 ఒలిరాహోలో ఒలిరో
అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే సింగురాకులు ముద్దాడే పాడి పాడి మూకపోయిన గొంతులు ముద్దాడే కోకిల గొంతులు ముద్దాడే హోలియా హోలియా హోలా హోలియా హోలా హోలియా హోలా హోలిరో హోలా యుద్ధముల వీరుడిని యుద్ధముల వీరుడిని తుపది మున్నాడే తూటాలు మున్నాడే కలిసిన వీరుణ్ణి చూసి తల్లి ముద్దాడే భూ తల్లి ముద్దాడే ఒరిగిన సైనికుని చూసి భూ తల్లి ముద్దాడే భరత భూమి ముద్దాడే హోలీరా హోలీరా హోలా హోలీరా హోలా హోలీరా హోలో హోలా హోలీరా హోలో హోలా పొద్దు తిరుగుడు పొద్దులు ముద్దాడే తొలి పొద్దులు ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ కుల ముద్దాడే సిగురాకుల ముద్దాడే సిగురాకుల ముద్దాడే. థ్యాంక్ యూ. సామాజికవేత్త ఒక కళను ఎట్లా ప్రదర్శించాలనేది కొన్ని లక్షలాది మందిని మేము పుట్టకన ముందే లక్షలాది మందిని చైతన్యం చేసినటువంటి ఒక గాయకుడు, రచయిత, ఒక సామాజికవేత్త, అలాంటి వారు ఆయనకు మరణం లేదు. మీ అందరికీ తెలిసినటువంటి ఒక్క చిన్న సామెత చెప్పి నేను నాకు ఇచ్చిన సమయాన్ని నేను విరమించుకుంటాను. రాజు మరణించిన ఒక తార రాలిపోయి, రాజు మరణించిన ఒక తార రాలిపోయి, కవి మరణించిన ఒక తార గగనమెక్కి, రాజు జీవించే రాతి విగ్రహములందు కవి సుకవి నిద్రించే ప్రజల నాలుకయ్యందు. సో ఆ గద్దరన్న ఎప్పుడు బతికే ఉంటాడు మన నాలుకల్లో, మన మనసుల్లో. కాబట్టి గద్దరన్నకు ఈ సందర్భంగా ఆయనకు ప్రథమ జయంతి మరొకసారి ఆయనకు నా తరఫున తెలియజేసుకుంటూ, నా జిల్లా కళాకారులు అందరి తరఫున కూడా గద్దరన్నకు జన్మదిన శుభాకాంక్షలు కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు. నేను దాదాపు 12 సంవత్సరాలు ఒక 4-5 బృందాలు ఉండేవి నిజామాబాద్లో. అది సకల సేన సమ్మె కావచ్చు, సాయం నిరాకరణ కావచ్చు, బస్ యాత్ర కావచ్చు, పల్లె నిద్ర కావచ్చు, వంట వార్పు కావచ్చు, ఎన్నో చేశాం. అన్నిట్లో అన్ని జిల్లాలతో నేను పోటీపడి ఆదాయం లేకున్నా మా జిల్లాలో ఇప్పుడు ఆదాయం వచ్చింది టీఎన్జీస్ కానీ అప్పుడు లేదు. అయినా కష్టపడి నాకున్న పెద్ద మనసుతో అందరితోని మార్నింగ్ 9కి వస్తే రాత్రి 10 గంటలకు పోతుంది. ఇలాంటి కళాకారులకు తయారు చేసిన దాంట్లో నా భూమిక నిజంగా ఉంది, వాస్తవం చెప్తున్నా. ఈరోజు ఇప్పుడు గోదావరి ఉన్న కదా, ఇంకా చిన్నపిల్లలు వాళ్ళ సమకాలికులు దాదాపు ఒక 20 మంది ఆడపిల్లలు ఉంటారు. రాత్రి వరకు వీరంతా రిహార్సల్ చేసి ఎక్కడ పోతారంటే నా టీఎన్జీస్ భవన్ నుంచి నాకు అప్పుడు ఏసీ రూమ్ ఉండేది. ఆ ఏసీ రూమ్ కూడా ఆడపిల్లల కోసం ఇచ్చిన నేను ఇలాంటి తెలంగాణ సాధన కోసం చేసినటువంటి మరి దాంట్లో మేము ముందున్నాం కాబట్టి మాకు ఒక పిచ్చి, తెలంగాణ పిచ్చి. చాలా టీఎన్జీఎస్ నాయకులు అనేవారు, నేను వస్తుంటే అరే తెలంగాణ పిచ్చోడు వస్తున్నాడు రా అని అనేవాడు, ఏదైనా చేసేవాడు. అయినా నేను సక్సెస్ అయిన అన్ని జిల్లాలతో సమానంగా తీసుకెళ్ళిన కాబట్టి ఈరోజు ఈ గద్దర్ ఫౌండేషన్ కోసం వచ్చిన అభిమానులు ప్రతి ఒక్కరు భవిష్యత్తులో కూడా మీ అంటూ ప్రచారం కోసం, ప్రచారం అంటే ఆర్థికంగా అడుగుతలేం మేము, ఎట్టి పరిస్థితుల్లో ఏది 600 అయినా నాకు ఫౌండేషన్లో మంచి కమిటీ వచ్చింది, నిర్మాణ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఒక రియల్గా చెప్పాలంటే నిజామాబాద్ జిల్లాలో వెన్నెలక్కతో కూడా మాట్లాడడం జరిగింది, ఇంతకుముందే చెప్పాను. కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత మేము ఏదైతే ఫౌండేషన్స్తో నేసే రోజు అన్ని పార్టీలను పిలుస్తాం. ఆయన అందరి వాడు, మరి కాంతి గారు లోపల అందరి వాడు కాబట్టి ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడడం జరిగింది, వెన్నెలక్కతో మాట్లాడడం జరిగింది, శబరిలతో మాట్లాడలేదు, మాట్లాడటం. శబరి గారి గురించి మా హుషేన్ భాయ్ నాయకత్వం తీసుకుంటాడు తప్పకుండా. అసలు నిజామాబాద్ జిల్లాలో కనీ వెరగంలో దగాపడ్డ తెలంగాణ ప్రోగ్రాం ఎలాగైతే చేసినామో
అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత అన్న నిర్మాణం కోసం, విగ్రహ నిర్మాణం కోసం, ఆయన ఆశయ సాధన కోసం మనము తప్పకుండా మరి ముందుకెళ్తాం, ఆ విజయం సాధిస్తామని నా లైఫ్లో ఇదొక కంపల్సరీ అనుకుంటున్నాను. తెలంగాణ సాధనలో నాకు వచ్చిన పేరు ఉంది, ఉద్యోగులలో నాకు మంచి పేరు ఉంది. నాకు రెండు కోరికలు ఉన్నాయి. చివరిగా, ఒకటి గద్దరన్న విగ్రహం తెల్లపూర్లో ఎలాగైతే పెట్టారో అదే స్థాయిలో పెట్టాలనేది ఒకటి. రెండవది, అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం సర్కిల్ పెద్దగా అయిపోయింది, విగ్రహం చిన్నగా అయిపోయింది. ఎవరైనా ఫ్లెక్సీలు పెడితే విగ్రహం కూడా కనపడలేదు పరిస్థితి. నాకు మంచి నాయకత్వం వచ్చింది. ఇప్పుడు మా విజయ్ వచ్చిండు, మా బంగారు సాయిల్ అని ఉన్నాడు, కేశపల్లి రవి అని ఉన్నాడు, మా రాములు అని ఉన్నాడు, మా నేరేడు లక్ష్మణ్ అన్నాడు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆ విగ్రహం పెద్ద దాటానికి కూడా ఈ 2 పనులు చేసిన తర్వాత నేను ఉద్యోగ విరమణ తీసుకుంటానని మరొకసారి తెలియజేస్తూ మేము అందరి ముందు శపథం చెప్తున్నా. అన్న సాక్షిగా నా దగ్గర ఒక ఆల్బమ్ ఉంది, కావాలంటే చూడండి. అన్నతో నాకు ఎంత అనుభవం ఉందో రియల్గా. అది తర్వాత ఇప్పుడు కాలాతీతం అయింది కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను. విజయ్ వచ్చిందా? విజయ్ జోహార్ గద్దరన్న. గద్దరన్న ఆశయాలను, గద్దరన్న ఆశయాలను గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గైడి గంగారాం గారికి మరియు ప్రధాన కార్యదర్శి బాబురాం గారికి, కోశాధికారి చిటిమిల్ల హరిప్రసాద్ గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ ఉద్యమ జోహార్లు. గద్దరన్న గుమ్మడి విఠలరావు అన్న ఒక విప్లవకారుడు, ఉద్యమకారుడు, కమ్యూనిస్టు మరియు ఒక గొప్ప కవి, రచయిత. గద్దరన్న విప్లవంలో చేరేటప్పుడు ఆయన పేరు మార్చుకోవాలా, సరైన పేరు ఉండద్దు అంటే అన్న బినామీ పేరు ఉండాలా అన్నప్పుడు ఈ గద్దర్ అనే పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. గద్దర్ అంటే పంజాబ్ రాష్ట్రంలో విప్లవము అని అర్థం. విప్లవం పేరే ఆ గదర్. గదర్ను గద్దర్గా పిలువబడ్డది. ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, మా అంటే ఔరంగాబాద్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మిలంద్ విశ్వవిద్యాలయం నిర్మించారు. మిలంద్ విశ్వవిద్యాలయం నిర్మిస్తే ఆ విశ్వవిద్యాలయం కట్టినటువంటి మేస్త్రి గద్దరన్న ఫాదర్ శేషయ్య మేస్త్రి గారు. గద్దరన్న ఫాదర్ ఆయన అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకు స్ఫూర్తినై ఆ అంబేద్కర్ భావజాలానికి ఆయన స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ పిల్లలకు సరస్వతీబాయి, భారతీబాయి, నరసింహరావు అండ్ విఠలరావు అని గద్దరన్న పేరు విఠలరావు పెట్టారు అనమాట. విఠలరావు గారు అప్పుడు చిన్నప్పుడు విద్యాభ్యాసానికి వెళ్తే పేరు చెప్తే విఠలరావు అంటే అగ్రకులస్తుడు అనుకున్నారట. నేను అగ్రకులస్తుని కాదు, మా నాన్న పేరు శేషయ్య మేస్త్రి అని చెప్పేసి చెప్పుకున్నాను. మీకు రావు ఎందుకురా బాబు అని చెప్పేసి విఠల్ చాలు అని చెప్పేసి విఠల్ అన్న పేరు రాస్తున్నాడు. ఆయన బయోగ్రఫీలో చెప్పుకొని వచ్చిండు, ఆకలి కేకలకు అక్షర రూపం దాల్చి పాటలతో ప్రళయం సృష్టించిన గొప్ప కవి గద్దరన్న. గద్దరన్న మన నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో ప్రాథమిక విద్యను అభ్యసించిండు. ఒక గొప్ప కవి. ఇంజనీరింగ్ దశలో 22 ఏళ్ళప్పుడే ఒక పాట రాసిండు. రిక్షా దొక్కే రహీమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవరు మల్లన్న, అమాలి కుమురన్న. ఈ పాటకి 22 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఆ పాట రచయించిండు. ఎన్నో పోరాటాలు చేసిండు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిండు. చెరసాలలో వేసి గద్దరన్నను ఒక 2 days విపరీతంగా శిక్షించిరన్నమాట. ఆ శిక్షించిన టైంలో వాళ్ళ సతీమణి పోలీసు యాజమాన్యంతో పోట్లాట చేసి అతన్ని విడిపించుకుంది.
గొప్ప కవి, గొప్ప విప్లవకారుడు గద్దరన్నను మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఫస్ట్ ప్రోగ్రాం గద్దరన్న ఫౌండేషన్ ద్వారా ఏర్పడింది. ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు కూడా ఈ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తాము. మరియు ఈ గద్దర్ కమిటీలో నాకు కూడా ఒక భాగస్వామ్యం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. జై భీమ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. ఈరోజు గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా యొక్క టీఎన్జిఓస్ యూనియన్ నాయకుడు, రాష్ట్ర నాయకుడు, మరి అదేవిధంగా ఆ రోజుల్లో మలిదశ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో రథసారథి అయినటువంటి మా గైని గంగారాం అన్న గారికి, మరి ఇక్కడ వేదికపై ఉన్నటువంటి మా యొక్క బంగారు సాయిల్ అన్న గారికి, మరి రమేష్ బాబు గారికి, జైరుద్దీన్ గారికి, మరి అదేవిధంగా ఉద్యోగ సంఘంలో కీలక పాత్ర పోషించి ఉన్నటువంటి మా యొక్క రామ్మోహన్ సార్ గారికి, మరి మా అడ్వకేట్ నీరెడ్డి లక్ష్మణ్ అన్న గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మేమందరం కలిసి పనిచేసినాం. ఆ రోజు ట్రెజరర్గా ఉన్నటువంటి మా యొక్క జైరుద్దీన్ షేక్ హుస్సేన్ బాయ్ గారికి, మరి అదేవిధంగా ఉద్యమ సమయంలో కీలక పాత్ర, మరి అనేక తన పాటలతో ఉర్రూతలూగించినటువంటి మా అష్ట గంగాధర్ అన్న గారికి, మరి ఇంకా చాలామంది మహిళలు కూడా ఉన్నారు. మరి మీ వేదిక ముందు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరి సోదరులందరికీ కూడా పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభివందనాలు. నిజంగా ఈరోజు చాలా గొప్ప దినము. మరి నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుంటున్నామంటే చాలా సంతోషకరమైన విషయం. మరి ఇట్టి ఫౌండేషన్ని మరి గైని గంగారామన్న గారు ఏర్పాటు చేయడం అంటే మళ్ళీ మనకు పాత రోజులు తెలంగాణ ఉద్యమము గుర్తుకొస్తున్నది. మరి వారి సారథ్యంలో మేమందరం కూడా తప్పకుండా పనిచేస్తాం. వారి గొడుగు కింద పనిచేయాలని చెప్పేసి మేము అన్నగారికి చెప్పడం జరిగింది. తప్పకుండా మేమంతా మీ వెంట ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఎప్పుడైతే మరి గద్దర్ గురించి మాట్లాడుతున్నప్పుడు వారి గురించి చెప్పాలంటే ఇంతకుముందు చాలా మంది వారి చరిత్ర గురించి చెప్పడం జరిగింది. కాలం అతీతం ఉంటుంది కాబట్టి తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి, ముఖ్యంగా వారు పేద వారి కోసం పోరాటం చేసిన వ్యక్తి. మరి వారు అడవుల్లో ఉండి నక్సలైట్ ఉద్యమాన్ని నడిపి, మరి తర్వాత లొంగిపోయిన తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరి కోసం కూడా, అనగాని వర్గాల కోసం కూడా వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసిండ్రు. మరి ఉద్యమాన్ని నడిపిండ్రు. ఎప్పుడైనా కానీ పేదవారి కోసమే వైపు ఉండేటువంటి వ్యక్తి ఆ మహనీయులు గద్దర్ గారు. వారి గురించి ఎంత చెప్పినా కానీ ఈ రోజు కూడా సరిపోదు, ఒక నెల రోజులు కూడా చెప్పినా కూడా సరిపోదు. మరి వారి ఇంత మంచి కార్యక్రమాన్ని మా గైని గంగారాం గారు తీసుకొని ఏర్పాటు చేసినందుకు నిజంగా మా యొక్క బీసీ ఉద్యోగుల సంఘం తరఫు నుంచి కూడా వారికి అభినందనలు, శుభాభినందనలు.